నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి, ఆయుర్వేద అండ్ ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. మెయిన్గా ఏంటంటే చాలామందికి ఎక్కువగా మడమలు, అంటే కాలు మడమ ఉంటుంది కదా, మడమ దగ్గర విపరీతంగా మంట, తిమ్మిర్లు పట్టడము, లాగడము, ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఏంటంటే చాలా మటుకు నిద్ర పట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నైట్స్ మెయిన్గా ఏంటంటే ఎక్కువగా నైట్ పడుకునేటప్పుడు మటుకు ఎక్కువ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో కాళ్ళన్నీ లాగేస్తున్నట్టు ఉంటాయి, తిమ్మిర్లు పడుతూ ఉంటాయి, మంటగా ఉంటుంది. సో మెయిన్గా ఇవి మెయిన్ కారణం ఏంటంటే బాడీలో విపరీతమైనటువంటి పిత్తం ఎక్కువైనప్పుడు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో అలాగే స్టమక్లో యాసిడ్స్ ఎక్కువగా అవ్వడం వల్ల, నెక్స్ట్ లివర్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల, ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ వల్ల మెయిన్గా ఈ విధమైనటువంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. కానీ చాలా మట్టుకు దానివల్ల ఏమవుతుందంటే విపరీతంగా ఆ మంట వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ ఫ్యాను అది వేసుకున్నా కూడా చెమటలై పట్టేస్తూ ఉంటాయి, ఇంటర్నల్గా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మెయిన్ కారణాలు ఏంటంటే విపరీతమైనటువంటి పిత్తతత్వాన్ని బాడీ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే పిత్తమైనటువంటి, అంటే ఆహారంలో కూడా ఎక్కువగా పిత్తతత్వం ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం. అంటే ఏంటి, మసాలాలు, వేడి, అంటే ఇక్కడ ఏమంటారంటే ఎక్కువగా అరుగుదల తక్కువైనటువంటి ఆహారము. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అరగడానికి టైం పట్టేటువంటివి. అలాగే ముఖ్యంగా ఏంటంటే కారం, అంటే ఇక్కడ ఏంటంటే కారంలో కూడా రెండు రకాలు ఉంటాయి, పచ్చిమిర్చి కారము, అలాగే ఎండుమిర్చి కారం. సో ఎండుమిర్చి కారం ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా ఈ పిత్తతత్వం అన్నది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. అంటే ఏంటి, సో మనకి క్యాప్సిన్ అనేటువంటి కాంపౌండ్ మనకి ఇంపార్టెంట్ కావాలి, కానీ ఎక్కువగా పిత్తతత్వం ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ పిత్తతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. సో ఎండి కారం, అంటే ఎండుమిర్చి కారం, ఇవన్నీ కూడా ఎక్కువగా పడతాయి. అలాగే వెల్లుల్లి, అవి కూడా ఏంటంటే మితిగా తీసుకుంటే పర్లేదు, కానీ ఎక్కువగా తీసుకున్నా కూడా, అంటే వెల్లుల్లి, అల్లం ఈ రెండు కూడా ఏంటంటే ఎక్కువగా తీసుకున్నట్టే కూడా. సో అంటే ఇక్కడ మనం ఏంటంటామంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, ఓకేనా. అలాగే మెయిన్గా అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, సాత్వికమైన ఆహారంలో అయితే పర్వాలేదు, కానీ అంటే ఇక్కడ మనకి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్లో అట్లా ఏంటంటే పిత్తతత్వం అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అది ఉంటుంది కాబట్టి. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఎక్కువగా పిత్తతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో. సో ముఖ్యంగా సో ఇక్కడ ఇలాంటి ఫుడ్స్, అలాగే ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి ఫుడ్స్, ఓకేనా. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటి ఫుడ్స్లో కూడా, అలాగే